హరే కృష్ణ. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ముందుగా జగన్నాథుడిని, బలభద్రస్వామిని, సుభద్రాదేవిని దర్శించుకోండి. ఈ వీడియోలో ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ రథయాత్రని చూస్తూ పూరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పుకుందాము. వీడియో చివరిలో దీనికి సంబంధించిన ఫొటోస్ అటాచ్ చేశాను, చూడండి. పూరి జగన్నాథుడి దేవాలయాన్ని శ్రీమందిరం అని అంటారు. ఇది మన భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో పూరిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథోత్సవానికి ప్రసిద్ధి చెందింది. పూరి జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూల విరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా రూపొందించిన దారు శిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మ పరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠమాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి బ్రహ్మం మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది. ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టు వస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చి భక్తులకి కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విధియ నాడే అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం, ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. మొత్తానికి ఇవన్నమాట పూరి ఆలయం గురించి, పూరిలో జరిగే రథయాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. పూరి జగన్నాథుని ఆలయం గురించి ఇంకెన్నో విశేషాలు చెప్పిన డీటెయిల్డ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We've been living in sin so long, all the fields are gone. Fella stopped me on the street